వెల్కమ్ టు SR7 TV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన, ప్రజలతో మమేక. అల్లూరి జయంతి వేడుకల్లో హోంమంత్రి అనిత ఘన నివాళి. ఎన్టీఆర్ భవన్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకల్లో మంత్రి సంధ్యారాణి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీఎం పర్యటన కొనసాగుతోంది. స్థానికులు, పార్టీ అభిమానులు ముఖ్యమంత్రిని కలిసేందుకు భారీగా తరలివచ్చారు. ప్రజల వద్దకు వెళ్లిన సీఎం వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. స్థానికులతో కాసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ నియోజకవర్గ వ్యక్తిగత సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్వాతంత్ర సమర యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు హోంమంత్రి అనిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ప్రజల హక్కులు, స్వాతంత్ర్యం కోసం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడుగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గిరిజనుల హక్కులు, స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలకులపై అల్లూరి సాగించిన వీరోచిత పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. రంపా ఉద్యమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అల్లూరి సీతారామరాజు గిరిజన యువతకు నిత్య స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు. ఆయన నేర్పిన క్రమశిక్షణ, ధైర్యం, పట్టుదలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సంధ్యారాణి పిలుపునిచ్చారు. జోహార్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, జోహార్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈరోజు మన్యం వీరుడు గిరిజనుల ఆరాధ్య దైవం, పేదల పాలిట పెన్నిది అయిన అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఆ మహానుభావుడు పుట్టిన తర్వాత మా గిరిజనుల ఉన్నతి కోసం, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల బానిసత్వాన్ని పారదోలడం కోసం బ్రిటిష్ వారితో అహర్నిశలు పోరాడి అక్కడ ఉన్నటువంటి గిరిజన యువతకి ధైర్యం, తెగువ, స్ఫూర్తి ఇచ్చి యువతంతా కూడా అల్లూరి సీతారామరాజు గారిని ఆదర్శంగా తీసుకోవాలి అని ఆ రోజు వారితో పాటు రంపా ఉద్యమంలో పాల్గొని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారి జననం తర్వాత ఆ ఏరియాలో ఆ మహానుభావుడు తన బాల్యం నుంచి పరమపదించినంత వరకు, అంటే బ్రిటిష్ వారి చేతుల్లో వారు కన్ను మూసినంత వరకు, దొంగ దెబ్బతో వారిని హతమార్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు కుట్రకి ఆ రోజు మొత్తం యావత్ గిరిజనులంతా కూడా కన్నీరు కార్చారు. ఆ రోజు యావత్ భారతదేశమే విచారం వ్యక్తం చేసింది.
గిరిజనులకు ఉపాధి ఏ విధంగా కల్పించాలి, ఆ యువతకు ధైర్యాన్ని ఎలా నూరిపోయాలి అని అందరికీ నేర్పించినటువంటి మహాధైర్యశాలి, తెగువ ఉన్నటువంటి మనసున్నటువంటి అల్లూరి సీతారామరాజు గారు ఈరోజు జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారి తాలూకా ఆదర్శం, తెగువ, ధైర్యం, సమయస్ఫూర్తి, క్రమశిక్షణ మనం అందరం కూడా అలవర్చుకోవాలని, యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, జోహార్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ గురించి ఈ సంవత్సరంలో వివరించారు. ఓటర్ల నమోదు మరియు వివరాల సరిచూత ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 2 హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తమ ఓటు హక్కు గురించి సందేహాలు ఉన్నవారు లేదా బిఎల్ఓలు అందుబాటులో లేనివారు ఈ కేంద్రాల ద్వారా డిజిటలైజేషన్ మరియు మ్యాపింగ్ పనులను పూర్తి చేసుకోవచ్చు. ఓటర్లు తమను కేటాయించిన బిఎల్ఓల ఫోన్ నంబర్ల ద్వారా కూడా అవసరమైన సమాచారాన్ని పొందే వీలుందని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని ఎటువంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడంలో సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ చర్యల ద్వారా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ గురించి ఈ సంవత్సరంలో వివరించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా జరుగుతూ ఉంది. ప్రతి బూత్ లెవెల్లో బిఎల్ఓస్ ఇంటింటికి విజిట్ చేస్తూ ఉన్నారు. ఫారమ్స్ని ఫిలప్ చేసిన ఫారం తీసుకొని దాన్ని డిజిటైజేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎవరికైతే ఈ డిజిటైజేషన్ చేస్తున్నప్పుడు ఫారం ఫిలప్ చేయడానికి కానీ, లేదా ఏం ఫిలప్ చేయాలో తెలియదని అన్నప్పుడు కానీ, లేదా ఎక్కడ ఇవ్వాలి తెలియట్లేదు, లేదా బిఎల్ఓ వచ్చినప్పుడు నేను ఇంటి దగ్గర లేదు, నేను పనికి వెళ్ళిపోతున్నాను, ఇటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, ఇటువంటి వాళ్ళకి అందుబాటులో పెట్టడానికి ప్రతి బూత్ లెవెల్లో 2 హెల్ప్ డెస్క్ కూడా పెట్టున్నాము. ఆ హెల్ప్ డెస్క్లో వెళ్ళి వాళ్ళు ఫారం ఇవ్వచ్చు, ఫారం అక్కడ కూర్చొని అక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడి ఫిలప్ చేయించుకోవచ్చు. సో ఇవన్నీ చేసి కంప్లీట్గా ప్రతి ఒక్క ఓటర్ కూడా వాళ్ళ ఓటర్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా, వాళ్ళ ఓటర్ మంది తొలగిపోయింది లేదా తీసేశారు లేదా వదిలేశారు అనే అపోహలు లేకుండా కంపల్సరీగా ఓటు భద్రపరుచుకునే కార్యక్రమంలో ఇటువంటి హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోండి. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీకు ఇచ్చిన ఫారంలో పైన బిఎల్ఓ పేరు అలాగే బిఎల్ఓ నంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ మీరు అందచేయచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఏ టైంలో బిఎల్ఓకి వెళ్ళి ఇవ్వాలనేది కూడా తెలుసుకోవచ్చు. అలాగే డిజిటైజేషన్ కూడా చేయించుకోవచ్చు. ఇదే కాకుండా ఈ 2002లో కొంతమందికి ఓటు ఉండదు, ఇప్పుడు వాళ్ళు ఓటర్ అయి ఉంటారు. వాళ్ళు కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మ్యాపింగ్ ప్రక్రియ కూడా మీరు మొబైల్లో కూడా వెతుకోవచ్చు. అంటే 2002లో ఎక్కడ ఉండేవారు, ఆ డీటెయిల్స్ ఏంటి, ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏంటి, సీరియల్ నెంబర్ ఏంటి అనేది. లేదు నాకు సర్చింగ్ తెలియట్లేదంటే మీకు బిఎల్ఓ దగ్గర కానీ, లేదా ఇప్పుడు ఏదైతే హెల్ప్ డెస్క్ పెట్టినామో ప్రతి బూత్ లెవెల్లో 2 అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులని, స్టాఫ్ని అడిగితే వాళ్ళే మీకు సర్చ్ చేసి మ్యాప్ చేసి ఇస్తారు. ఈ ప్రక్రియలో దయచేసి ప్రతి ఒక్క ఓటరు పాల్గొనండి. ఎస్ఐఆర్ని పకడ్బందీగా అలాగే నిమగ్నత చేసి మనము ఎక్కడ మిస్టేక్స్ లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ప్యూర్ ఎలక్టరల్ చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించండి. అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటుని భద్రపరుచుకునే దాంట్లో ప్రతి ఒక్కరు పాజిటివ్గా అలాగే ప్రొయాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వండి ఈ సందర్భంగా కోరుతున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగ 79వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు వంగవీటి మోహన్ రంగ గారి కుమార్తె ఆశా కిరణ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి అభిమానులకు వంగవీటి మోహన్ రంగ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానులకు వంగవీటి మోహన రంగ గురించి దిశానిర్దేశం చేసి ఈ జిల్లాకి శ్రీ వంగవీటి మోహన రంగ గారి పేరు పెట్టాలని మరియు రంగా గారి అంత్యక్రియలు కృష్ణానదిలో జరిగాయని, అక్కడ రంగా గారి స్మారక ఘాట్ను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, రాధారంగ మిత్ర మండలితో కలిసి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి వినతి పత్రం ఇస్తామని మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. వాళ్ళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతున్నాము, రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని. అలాగే రంగా గారి అభిమానులకి ఒక కోరిక కూడా ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా ఒక స్మారక ఘాట్ అనేది లేదు. పెద్ద నాయకులకి స్మారక ఘాట్ ఉంది, కానీ రంగా గారు చనిపోయినా ఇప్పుడు దాకా ఒక స్మారక ఘాట్ అనేది స్థాపించలేదు. రంగా గారి అంత్యక్రియలు కృష్ణానదిలో చేశారు. ఆ కృష్ణానది కట్టిన ఒక స్మారక ఘాట్ స్థాపించాలని చెప్పి కోరుతున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు బహిరంగంగా రంగా గారు అంటే అభిమానం ఉందని చెప్పన్నారు. ఇవాళ ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన చేస్తారనే నమ్మకం మాకు ఉంది. మేము త్వరలోనే మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో పాటు వెళ్ళి ఆయనకు ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. స్మారక ఘాట్ గురించి అలాగే జిల్లా గురించి కూడా రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము.
మాతో కోఆపరేట్ చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఎందరో ఈ నాయకత్వ సర్వీస్ మోటివ్ లో ముందుకు పోతున్నారు. నేను కూడా ఈ రంగాభిమానిగా ఆయన యొక్క గొప్పతనాన్ని ఎన్నో కోణాలలో నిజంగా నాకు ఆయన చూస్తుంటే ఎంతో అభిమానం కలుగుతుంది, ఎంతో ప్రేమ కలుగుతుంది. పేదల కోసము, బడుగుల కోసము, అణగారిన జాతుల కోసం ఆయన జీవితం అంకితం చేశాడు. ఒక మనిషి మరణించినప్పటికీ ఇప్పటికీ జీవించే ఉన్నాడనడానికి ఈ ఒక బలమైన సాక్ష్యము. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కృష్ణారావున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో నక్కపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాయవరం మండలం అడ్డురోడ్డు సమీపంలో నక్కపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ లో కృష్ణారావున్ ను పోలీసులు ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పాయకరావుపేట ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, జన సైనికులు పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఈ సందర్భంగా గడ్డం బుజ్జి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణారావున్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని, చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే మెగా ఫ్యామిలీ ఒక అడ్డ. ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా మేము మెగా ఫ్యామిలీ అభిమానులమే. మెగా ఫ్యామిలీలో ఎవరి మీదైనా ఏగ వాలితే మేము సహించాం, మా ప్రాణాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. అలాంటిది కృష్ణ రావత్ మొన్న పవన్ కళ్యాణ్ గారిని అన్ని కులాలకి సంబంధం లేదు, ఏ కులం అన్నా సరే మాకు ఒకటే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ప్రతిసారి చెప్తూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ని వ్యక్తిగత కోసం దిగి నానా దుర్భాషలాడాడు. అతన్ని కఠినంగా శిక్షించాలని, అలాగే అతన్ని పాకిరేపేట నియోజకవర్గంలో మన పాకిరేపేట స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, అడ్డోటి తీసుకొచ్చారు. ఆయన్ని కఠినంగా శిక్షించి రిమాండ్కి పంపించాలని చెప్పి మేము ఈ పోలీసు వారిని కోరుతున్నాం. తప్పకుండా అలా చెయ్యకపోతే మాత్రం మేము ఖచ్చితంగా కూడా రిమాండ్ వేయకపోతే వెంటనే ప్రతి స్టేషన్లోని బెయిల్ ఇచ్చేస్తున్నారు వెంటనే. అలా కాకుండా రిమాండ్కి పంపించాలని చెప్పేసి మేము గట్టిగా స్పందిస్తున్నాం. అలా వేయిన పక్షంలో రావణ్ణి బయటకు వస్తే నాలికి కూడా చీరేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దోషాలు మాట్లాడినందుకు కఠినంగా శిక్షించాలని చెప్పి మరీ బలంగా మేము మెగా ఫ్యామిలీకి మేము ప్రాణాలను అర్పిస్తాం. కానీ ఇలాంటి వ్యక్తిగత దోషాలు దిగిన పవన్ కళ్యాణ్ మీద అంటే మేము సహించాం. కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అప్పు 1,77,58,000 కోట్లు అని జూపల్లి కృష్ణారావు నాకు లేఖ రాశాడు. కానీ రేవంత్ రెడ్డి 4 నెలల క్రితం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,45,294 కోట్లు అని చెప్పాడు. 4 నెలల కిందటే రేవంత్ రెడ్డి అంతా చెప్పాడు అంటే ఈ 4 నెలలది కూడా కలిపితే 4 లక్షల కోట్లు దాటుతుంది. జూపల్లి ఒక మాట చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి ఇంకో మాట చెప్తున్నాడు. ఇప్పుడు రాజీనామా ఎవరు చేయాలి అని హరీష్ రావు అన్నారు. నాకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి 5 దగ్గర పనిచేశాడు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇవాళటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,77,58,058 కోట్లు అని చెప్పిండు. జూపల్లి ఉత్తరం చూపిపోయి నాకు రాసింది. ఇది జూపల్లి నాకు రాసిన ఉత్తరం. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. సరే, అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అసలు కలిపి 2,681 కట్టినాయి అన్నాడు. ఇది జూపల్లి ఉత్తరం, నాకు వాట్సాప్ లో ఉన్న ఉత్తరమే. ఇప్పుడు అది పంపించి స్క్రీన్ మీద పెట్టినా. ఎంత అప్పు చేసిందంటే కాంగ్రెస్ ఎంత 1,77,058 కోట్లు అని జూపల్లి నాకు ఇవాళ ఇప్పుడు రాసిన ఉత్తరం. ఇప్పుడే నా ఫోన్లో ఉన్నది. ఆ ఫోన్లోకి వెళ్ళి తీసి పెట్టినా. ఇక నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల అప్పులు చేసింది. టీజీఐసీ అప్పు చేసింది, హెచ్ఎండిఎల్ అప్పు చేసింది, భూములు అమ్మింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో తెచ్చింది, ట్రాన్స్కోలో తెచ్చింది, డిస్కామ్ లో తెచ్చింది. అవన్నీ లెక్క తీస్తే 4.5 लाख करोड़ అవుతుంది. కానీ అఫీషియల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చిన అప్పులు ఒక్కసారి చూపిస్తే అది చూపి బాబు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రోజు ఎన్ని అప్పులు తెచ్చింది, జర పెద్దగా చేసి కింది కానీ పైకి పోదా ఉందాం.
ఇదే రోజు డైలీ డేట్ వైజ్ వచ్చినాయి. ఇక జర పెద్దగా అవుతుందా? స్క్రీన్ పెద్దగా అయితే కాదా? ఓకే. ఫస్ట్ చూడండి, డిసెంబర్ 12, 2023. అంటే కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్ 7, 2023. డిసెంబర్ 12, 2023 నాడు 500 కోట్లు. డిసెంబర్ 19, 2023 నాడు 500. ఇది పైకనిగా అట్లా ఒక్కొక్క డేట్ మొత్తం తెచ్చుకుంటూ లాస్ట్ అప్ ఎప్పుడు వచ్చింది? జూన్ 30, 2026. ఇవాళ ఎంత డేటు? జూలై 3 తారీఖు. లాస్ట్ అప్ ఎప్పుడు తెచ్చిందంటే జూన్ 30, 2026 నాడు 2000 కోట్ల అప్పు తెచ్చిండు. అది 175వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చిన FRBM అప్పు. మొత్తం చూడంత ఏమవుతుందా? 1,86,067 కోట్లు. ఇది నాది కాదు స్టేట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరెవ్వరు పోయి గూగుల్లో పెట్టినా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా FRBM అప్పు ఎంత అని గూగుల్ అడిగినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ పోయి చూసినా ఎంతుంది అప్పు? 1,86,087 కోట్లు. మరొకసారి చూపని పెట్టు. రావణ్పై కుట్ర జరుగుతోందని ప్రముఖ న్యాయవాది మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్ ప్రభుత్వంపై పోలీసుల తీరుపై మండిపడ్డారు. యూట్యూబర్ రావణ్ చేసిన వ్యాఖ్యలు దుమారమే లేపి పలు కేసులు నమోదైన నేపథ్యంలో న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు రావణ్ కి 3rd కేసులో రిమాండ్ పెడుతున్నారు. మరి రిమాండ్ ఇప్పుడు పెడతారా, లేకపోతే ఎప్పుడు పెడతారు, లేకపోతే రేపు ఉదయం నుంచి తహసీల్దార్లు రేపటి నుంచి ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు. రేపు జ్యుడిషియల్ ఆఫీస్ అందరికీ కూడా ఇక్కడ కాన్ఫరెన్స్ ఉన్న కారణంగా తహసీల్దార్ ఇస్ అ పొలిటికల్ పోస్ట్. సో తహసీల్దార్కి 7 రోజులు రిమాండ్ ఇచ్చే పవర్ ఉంటుంది. సో రేపు గనక రిమాండ్ తహసీల్దార్ దగ్గరికి తీసుకెళ్లటం మాత్రం పూర్తిగా, ఎందుకంటే రాత్రి 9 గంటలకి రావణ్ని కస్టడీలోకి తీసుకున్నారు. 9 గంటల లోపు అంటే 24 గంటలు దాటుతున్న కారణంగా 9 గంటల లోపు రావణ్ని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టాలి. కూడదు అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎస్పీని కూడా హెచ్చరిస్తున్నా, తహసీల్దార్ని కూడా చెప్తున్నా, కూడదు అని. ఈ రోజు రిమాండ్ పెట్టకుండా రేపు ఉదయం గనక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గా తహసీల్దార్ ఉంటాడు కదా, తహసీల్దార్ మనం ఎంపాయింట్ చేసినోడే కదా, ఎట్లా ఒకళ్ళ రిమాండ్ తీసేసుకుని 7 రోజుల తర్వాత చూసుకుందాం, పీటీ వారెంట్లు వేసుకుందామని మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం చెప్తున్నాను కదా, హైకోర్టులో తహసీల్దార్ పోస్ట్ ఊడిపోతుంది, హైకోర్టులో పోలీసుల పోస్ట్ ఊడిపోతుంది. మీరు రాజకీయ నాయకుల కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. చట్టం ప్రకారం రాత్రి 9 గంటలకు మీరు అతన్ని అరెస్ట్ చేశారు. 9 గంటల లోపు 24 గంటలు అవుతుంది కాబట్టి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి. జడ్జి గారు ఏం ఆర్డర్ ఇస్తే మేము దానికి రెడీగా ఉన్నాం. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెడితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై పలు పోలీస్ స్టేషన్లలో నమోదు అయ్యి అరెస్టు విడుదల అవుతున్న సందర్భంగా అతనికి ప్రముఖుల నుండి మద్దతు పెరుగుతోంది. అసలు రాజ్యాంగ రూల్స్ కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి తెలుసా అంటూ మాజీ IAS అధికారి లిబరల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఏపీ గవర్నమెంట్ ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయడాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తుంది. ఒకవైపు పోలీసులు సామాన్యులు ఎత్తుకెళ్లిపోయి మాయం చేసేసి చంపేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, నియంత్రణ లేదు, శాంతి భద్రతలు అధీనంలో లేకుండా పోయాయని ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో ఒక సామాన్య యూట్యూబర్ ని, జనాన్ని చైతన్యపరుస్తున్నటువంటి ఒక యూట్యూబర్ ని అన్యాయంగా అరెస్ట్ చేయటం, అక్రమంగా వారు నిర్బంధించడం అనే దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులు అనేవి అందరికీ కూడా సమానంగా ఉంటాయి. పాలకులకు ఒక రకంగా, సామాన్యులకు మరొక రకంగా ఉంటాయా? గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 19 ని చదివి జనానికి వినిపిస్తూ ఉన్నారు. ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 19 అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అందులో 6 రకాలైనటువంటి ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ పీస్ఫుల్ అసెంబ్లీ ఉంది, ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్, యూనియన్స్ ఉంది, ఫ్రీడమ్ టు మూవ్ ఎనీవేర్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఎనీవేర్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా, freedom to practice any profession or any occupation, ట్రేడ్ ఆర్ బిజినెస్ అనేటువంటి అంశాలన్నీ కూడా దీనిలో ఉన్నాయి. అదే విధంగా ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ అగైనెస్ట్ కన్విక్షన్. నో పర్సన్ షల్ బి కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది అఫెన్స్ ఎక్సెప్ట్ ఫర్ వైలేషన్ ఆఫ్ ది లా ఇన్ ఫోర్స్. నో పర్సన్ షల్ బి ప్రాసిక్యూటెడ్ ఆర్ పనిష్డ్ ఫర్ సేమ్ అఫెన్స్ మల్టిపుల్ టైమ్స్. అదే విధంగా నో పర్సన్ చార్జ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ షల్ బి ఫోర్స్డ్ టు బికమ్ ఎ విట్నెస్ అగైనెస్ట్ హిమ్సెల్ఫ్. అది ఆర్టికల్ 20 చెప్తుంది. ఆర్టికల్ 21 నో పర్సన్ షల్
షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని చెప్తున్నాయి. ఇవి ప్రాథమికమైనటువంటి హక్కులు, ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చినటువంటివి. మరి ఇలాంటివి సామాన్యులకు ఒక రకంగా, పాలకులకు ఒక రకంగా ఉంటాయా? వీరు ఆ ప్రాథమిక హక్కుల్లో ఉండేటువంటి రిస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు సాధారణంగా ప్రాథమిక హక్కులన్నీ కూడా సస్పెండ్ చేయబడతాయి, ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 and 21. ఇది 20 అనేది ప్రొటెక్షన్ అగెనిస్ట్ కన్విక్షన్ అయితే 21 అనేది లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఈ రెండు కూడా ఏ విధంగానూ సస్పెండ్ చేయడానికి వీల్లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అబ్సల్యూట్ కాదు, కానీ 20-21 మాత్రం సస్పెండ్ చేసే అవకాశం లేదు. గౌరవ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే 19 లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఎస్, అగ్రీడ్, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దేనికి సంబంధించి? నేషనల్ సోవరెనిటీ, ఇంటిగ్రిటీ, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ, అలాగే డిఫమేషన్. నెక్కొండ రోడ్డులో వర్షపు నీరు నిలిచిన ప్రాంతాన్ని పరిశీలించిన 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ నర్సంపేట పట్టణంలో 10వ వార్డు నెక్కొండ రోడ్డు గుంతలు పడి వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయిన ప్రాంతాన్ని స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్, మున్సిపాలిటీ కమిషనర్ కాటం భాస్కర్ గారు పరిశీలించారు. గుంతలు పడిన ప్రాంతాన్ని వెంటనే పూడ్చాలని, వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడకుండా చూడాలని స్పందించిన 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ తెలియజేశారు. రేపటిలోపు గుంతలు కూర్చే ప్రయత్నం చేస్తామని, వర్షపు నీరు నిలవకుండా చేపిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ పరిశీలించిన వారిలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్, జవాన్లు భరత్, రమేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యం రెండు కళ్ళుగా భావించి అధిక ప్రాముఖ్యతను ఇస్తున్నామని అన్నారు. సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని, చికిత్స చేసుకోలేని నిరుపేదలకు 48 గంటల్లో ఎల్ఓసి ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, నాయకులు చక్రపాణి శ్రీనివాసరెడ్డి, చంద్రప్రకాష్, సర్పంచ్లు చింతల ఉమా, రవిపాల్, గజి ఐలమ్మ, హింగే భాస్కర్, కుకిడి శివాజీ, మంది దీన ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీల కవర్ గాని ఏదైతే లబ్ధిదారులు ఉంటారో వారందరూ కూడా బిల్లులు ప్రభుత్వానికి ఇస్తే అవన్నీ కూడా సీఎం రిలీఫ్ చెక్కులు 30వసారి ప్రతి నెలకు ఒకసారి. ఈరోజు 30 విడతలో 254 మందికి 83,75,800 రూపాయలు ఈ విడతలో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీలో రాని ఏదైతే కేసులు ఉన్నాయో, డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నవారు నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తీసుకొచ్చి మనకిస్తే 1400 మందికి చికిత్స చేయించా. రాబోయే రోజుల్లో కూడా ఆరోగ్యశ్రీలో కవర్ కాక నిమ్స్ హాస్పిటల్ నుంచి మీరు ఎస్టిమేట్ తెచ్చి మాకు ఇస్తే 50,000 నుంచి మీకు 5 లక్షలైనా 10 లక్షలైనా ఎల్ఓసి ఇచ్చి డబ్బుల కాగితం ఇచ్చి చికిత్స చేయించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ను, సివిల్ హాస్పిటల్, డిసిహెచ్ హాస్పిటల్స్కు, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటళ్లను కూడా పటిష్టం చేసి ఈ జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి
ఈ వార్తలు ఎందరితో సమాప్తం.